అందరు మంచిగున్నారా? ఈశ్వరప్ప హోమ్ క్లినిక్ సమర్పించు ధూమ్దా ముచ్చట పవర్డ్ బై డాక్టర్ అగర్వాల్ సాయి హాస్పిటల్. ముచ్చట్లు షురూ చేద్దాం. పెళ్లిళ్ళు స్వర్గంలో జరుగుతాయి అంటారు కదా, మరి మరో పెళ్లిళ్ళు గదే రిసెప్షన్లు ఏడు జరుగుతున్నాయి. జూమ్లా ఆన్లైన్లో జరుగుతున్నాయి. ఇండిగో కంపెనీ విమానాలు చేయబట్టి పెళ్లి పిల్లగాడు లేకుండా రిసెప్షన్ కూడా జరుగుతానేలా గట్లున్నది కథ. మరి అన్నట్టు ఇండిగో విమానాలు ఎగురుతలేవు కదా, మరి ఒకటే రోజు 500-600 విమానాలు నడుపుడు బంద్ చేసిరు. మరి ఎందుకట్లా? మరి విమానం ఎక్కి పోదామనుకున్న వాళ్ళ పరిస్థితి ఏంది? అరుచుకుందాం రారి. ఫస్ట్ ఈ రిసెప్షన్ చూడురి. స్టేజ్ మంచిగా డెకరేషన్ చేసి ఉన్నది. పెళ్లి పిల్లగానికి దీవెనార్తలు ఇచ్చేందుకు చుట్టాలు కూడా వచ్చిర్రు. వచ్చిన చుట్టపొలకు కడుపు నిండా తిండి పెట్టేందుకు బగారు బువ్వ, డాల్సా, గీల్సా, స్వీట్లు గిట్లా అన్ని రెడీగా ఉన్నాయి. కానీ ఈ రిసెప్షన్ కు పెళ్లి పిల్లగాడే రాలేదోలా. అయినా రిసెప్షన్ జరిగింది. ఎట్లా అంటారా? ఇగో గిట్లా పక్కపంటి పెద్ద టీవీలా వస్తుంది చూడు ఈ సీను. జూమ్ రిసెప్షన్ అన్నట్టు ఇదంతా ఇండిగో విమానాల కంపెనీల మహత్యం. విమానాలు బంద్ అయిపోయినాయి కదా, అయితే వీళ్లకు మొన్న వారం కిందనే భువనేశ్వర్లో లగ్గమైంది. మరువెన్లేమో పెళ్లి పిల్ల సొంతూరులో జరగాలి. ఆ సొంతూరు కర్ణాటకలో ఉన్నది. ఇక మరువెల్లి కోసము టికెట్లు కూడా బుక్ చేసుకున్నారు. కానీ 2 రోజుల సంధి విమానాలు బంద్ అయిపోయినాయి కదా, ఈ కొత్త జంట కూడా ఎయిర్పోర్ట్ లో ఇరుక్కుపోయింది. ఇంకేమున్నది, వాళ్ళ రిసెప్షన్ కు వాళ్ళే హాజరుగాలే. అందుకే వచ్చిన చుట్టాలను నారాజ్ చేయొద్దని ఇగో గిట్లా జూమ్ రిసెప్షన్ పెట్టుకున్నారు. వల్ల ఆన్లైన్లోనే అక్షింతలు వేయించుకున్నారు. అంత ఇండిగో సర్వీస్ మహత్యం. గిది ఒక్కటే కాదు, ఏ ఎయిర్పోర్టుకు అంత ఆగమాగం జగన్నాథం. అసలు విమానం అంటేనే అర్జెంటుగా పోయే పని మీద ఎక్కుతారు. అసొంటిది 500 విమానాలు చెప్పక చెయ్యక బంద్ పెట్టిరంటే వాళ్ళు ఏం కావాలి? ఇగో గంటలకు గంటలు రోజులక మనం ఎయిర్పోర్ట్లని ఎదురు చూస్తాళ్ళు ప్యాసింజర్లు. ఎప్పుడు నడతాయో చెప్తలేరు. అసలు నడతాయా నడవయా అని అడిగితే సప్పు లేదు. పెళ్లిళ్ళు క్యాన్సిల్ అయిపోయినాయి. పరీక్షలకు పోయేటోళ్ళు ఆగమైర్రు. సావులకు పోయేటోళ్ళు ఎయిర్పోర్ట్లనే ఆగిపోయారు. ఇక అయ్యప్ప సామ్లది ఓగ తిప్పలు కాదు. పాపం వాళ్ళు శబరిమల పోదామని శంషాబాద్ ఎయిర్పోర్ట్ కత్తే విమానాలు క్యాన్సిల్ చేసి గంటల కామానా ఎయిర్పోర్ట్లనే ఉంచిరట. వాళ్ళు నిరసన చేసిర్రు. అసలు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లా చూడురి అసలు పరిస్థితి ఎట్లున్నదో. They are not intimating it the flight is cancelled or not. I mean, they are not intimated at all. We are suffering. We are thinking that the flight is there. We are not issued any message also regarding that. So people చాలా మంది మేము కూడా చూస్తున్నాం, చాలా సఫర్ అవుతున్నారు. బట్ టెక్నికల్ ఇష్యూస్ ఏంటో తెలియదు. మరి ఏం ఇష్యూ కూడా మాకు తెలియదు ఏంటనేది. సో ప్రయర్ ఇన్ఫర్మేషన్ ప్యాసింజర్కి లేదు. ఎంతమంది లైన్లో ఉన్నారో చూడండి. 4 days వరకు ఎయిర్పోర్ట్కే రావద్దంటారు. స్వామి శరణం. మాది పరిస్థితి ఎట్లా? ఇప్పుడు మేము 1000 రూపాయలు 1,00,000 రూపాయలు కట్టి మేము టికెట్ తీసుకున్నాము. డబ్బులు కూడా ఇప్పుడు ఇవ్వరంట. ఏది ఫ్లైట్ కూడా అరేంజ్ చేయట్లేదు. మార్నింగ్ 7:30, 8 o'clock టైంలో వచ్చినామండి మేము. అయితే ఫ్లైట్ ఫస్ట్ ఎంక్వైరీ చేసినాము. ఫ్లైట్ గురించి ఎంక్వైరీ చేస్తే ఫ్లైట్ క్యాన్సల్డ్ అని చెప్పి చెప్తున్నారు. మేము 41 days ముందు 2 months ముందు ఫ్లైట్ బుక్ చేసుకున్నాం. మేము ఇండిగో ఉంటుందని చెప్పి ఫ్లైట్ బుక్ చేసుకొని ఆశతో ఇక్కడికి వచ్చి ఫ్లైట్ ఎక్కి శబరిమల వెళ్దాం అనుకుంటే ఇప్పుడేమో ఫ్లైట్ క్యాన్సల్డ్ అంటున్నారు. రెస్పాన్సిబుల్ కావాలి అందరు కూడా. सऊदी अरब जिद्दा से आया हूँ, अभी 10 घंटा हो गया है. फ्लाइट अभी तक लाइन में खड़ा हुआ है, कोई फ्लाइट नहीं है. बोल रहा है, दूसरा आदमी को पूछा हूँ, बोल रहा है 2 दिन में कोई फ्लाइट ही नहीं है. अभी किसी को पैसा रिटर्न कर रहा है. अभी आदमी कैसे जाएगा? त्रिपुरा बहुत दूर होता है. ఇన్నరా గిట్ల తిప్పల పడ్డరోలా ఇంకా పడతనే ఉన్నారు. అసలు ఈ విమానాలు ఎప్పుడు ఎగురుతాయో ఎగురయ్యో కూడా ఎవ్వరికి తెలుస్తలేదట. గోసకున్న వాడెత్తు. ఇక విమానాలు ఆగిపోవడంతోనే ఇక ఇండిగో కంపెనీని ఒక్కొక్కరు ఒక తిట్టుడు కాదు, ఒక శాపాలు పెట్టుడు కాదు. ఇక సోషల్ మీడియాలో అయితే వాళ్ళ మీద కారడ్డాలు ఆడుతుర్రోల్లా ఇక పని విమానాల రద్దవుడితోనే కోపం అనుకోవడానికి కొందరు ఎయిర్పోర్ట్లనే యోగాలు ధ్యానాలు కూడా ఎత్తన్లోల్లా.
అయితే ఊర్లలో అంతా పంచాయతీ ఎలక్షన్ల జాతరని నడుస్తుంది కదా నొల్ల ఏడ చూడు ఈ ఓట్ల గురించే మాట్లాడుకుంటురు. సర్పంచ్గా ఎవరిని గెలిపిద్దాం, వార్డు మెంబర్లు ఎవరైతారు, ఎవరు గెలిస్తే ఏం చేస్తారు, ఇగో ఇట్లనే నడుస్తుంది. అయితే ఎలక్షన్ల పోటీ పడేటోళ్ళు ప్రచారం చేసేటప్పుడు చుట్టుముట్టు కార్యకర్తలను సుట్టపోలను పెట్టుకుంటారు కదా. కానీ ఒక అక్క మాత్రం కోతులు చింపాంజీలతోని ప్రచారం చేస్తాంది. పాది మరి చూద్దాం. గ్రామ పంచాయతీ ఎలక్షన్లల్లా చిత్ర విచిత్రాలు ఎట్లా నడుతున్నాయో దినాం చూస్తూనే ఉన్నాం కదా. తల్లి బిడ్డల నడుమ పోటీ, అత్త కోడల నడుమ ఓట్ల పంచాది, అన్నదమ్ముల నడుమ ఓట్ల కీసులాటలు, ఇక తీర్మానాలు, ఏకగ్రీవాలు, వేలం పాటలు గిట్ల నడుతున్నాయి కదా. మీ ఊళ్ళో కూడా వింతలు విడ్డూరాలు నడుతున్నాయి అనొల్లా. అయితే హన్మకొండ జిల్లా నేరెళ్ల ఊళ్ళనొల్లా సర్పంచ్ పదవికి పోటీ పడుతున్న గీ అక్కెన్క ఎవరున్నారో చూడు. చూసిర్రా, గుడ్డేలుగులు, చింపాంజీలు, పెద్ద కోతులు డాన్సులు చేసుకుంటా ఊరంతా తిరుగుతున్నాయి కదా. అయితే ఇవి ఒరిజినల్ కావనుకోర్రి, డూప్లికేటే. మనుషులే ఏషం కట్టిరు. అయితే ఈ ఊళ్ళే కోతుల బాధ బాగున్నదొల్లా. మనుషుల కంటే కోతులే ఎక్కున్నాయట. ఆఫీసర్లకు, లీడర్లకు ఎన్ని మాటలు చెప్పినా ఎవ్వరు పట్టించుకోలే. అందుకే ఇప్పుడు సర్పంచ్ మీద జిమ్మెదారి పెట్టిర్రు. ఇక సర్పంచ్ గిట్ల పోటీ పడుతున్న గీ అక్క నన్ను గనక గెలిపిస్తే ఇగో గిట్ల ఊళ్ళే కోతులను లేకుండా ఎత్తా, గుడ్డెలుగు లెక్క భయపెట్టిస్తా, చింపాంజీ లెక్క తరుముతాని కళ్ళకు కట్టినట్టు అందరికి అర్థమయ్యేటట్టు చెప్తోందల్లా. ప్రచారంగా అట్లుంటే ఈ అన్న ప్రచారం చూడు. ఆఖరికి తాళం చేసేటోళ్ళను కూడా ఇడిచిపెడతలేడు కదా. ఈ పురుద్దుకుంటా మరి ఓటేయమని బతలాడుకుంటుండు. ఓ దిక్కు చలికాలం, చలి పెడుతుంది సామి, ఇడిచిపెట్టన్నా ఇడిచిపెడతలేడు. గిట్లా ప్రతి ఊళ్ళే చిత్ర విచిత్రమైన అన్నట్టు రష్యా పుతిన్ సారు మన దేశంలో పుణ్యపాదం పెట్టిండు కదా, బేస్థానం నాడే వచ్చిండు. మరి మోడీ సారు దగ్గరుండి స్వాగతం పలికిండు. ఇద్దరు కలిసి అట్లట్ల కాళ్ళలో తిరుగుకుంటా షాయబొట్టు దాక్కుంటా మాట ముచ్చట పెట్టుకున్నారు. మరి వాళ్ళ నడుమ ఏ ముచ్చట నడిచినాయి, ఏంది కథ అరుచుకుందాం రారి. రండి 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 దయచేయండి. వచ్చిండు పుతిన్ సైడ్ వచ్చిండు. మన మోడీ సార్ను కలిసిండు. చేతుల చెయ్యేసుకున్నారు, భుజం భుజం కలిపిరు, కార్ల తిరుగుతురు, నాష్ట చేసిరు, మాట ముచ్చట పెట్టుకున్నారు. రష్యా పుతిన్ సారు విమానం దిగుడుతోడే చూడు మనోళ్ళు ఎట్లా స్వాగతం పలుకుతురో. ఇక ఈ శాంతి కాముకుడు ఢిల్లీ రాజ్ ఘాట్లో ఉన్న మహాత్మా గాంధీ సమాధికి పూలమాలలేసి నివాళులు అర్పించిండు. బాపు, నువ్వు శాంతి శాంతి అనుకుంటా స్వతంత్రం తెచ్చినావు, నేను కూడా శాంతి శాంతి అనే అంట. ఉక్రెయిన్లో మాత్రం అశాంతి హింస అంట అని మనసులో అనుకున్నాడు కావచ్చు, మనకు తెలియదు. जन तो तेने कहिए जे पीड़ पराई जाने रे. ఇక
ఇట్లిట్లా తిరుగుడు అయిపోయినాక రెండు దేశాల నడుమ కొన్ని గిప్పందాలు నడిచినాయి. మన మోడీ సారు రష్యాతోని ఉన్న దోస్తాన్తోని పుతిన్ సారు గుణగణాల గురించి హిందీలో చెప్పుకొచ్చిండు. ఇక పుతిన్ సారు కూడా మోడీ సార్ను జరసేపు తారీఫ్ చేసి మనం బరంపురం మనం ఇద్దరం ఒకటే, మనం కలిసి దునియాని శాంతి చేద్దామని గిట్లా చెప్పుకొచ్చిండోలా. అయితే పుష్ప సినిమా చూసిరా, అందులో ఎర్రచందనం స్మగ్లింగ్ ఎట్లా జరుగుతుందోలా విచిత్రంగా చేస్తారు కదా. ఈనాడు మా బయట కూడా గసంటి స్మగ్లింగ్లు జరుగుతాయి. పుష్ప సినిమా చూసి అట్లా తయారైరా, లేకుంటే బయట అట్లా జరుగుతున్నాయని చూసి సినిమాలలో పెట్టిరా సమాజం అయితే లేదు. భారీ ఒరిజినల్ పుష్ప స్మగ్లింగ్ చూద్దురట గాని. అవ్వర బిడ్డ కుప్ప, నోట్ల కుప్ప. అగో పోలీసులు చూడురి ఎంత మంచిగా పేరుస్తురు. అసలు అన్ని 500 నోట్ల కట్టలు 100 కట్టలే, మొత్తం కలిపితే 4 కోట్ల రూపాయలట. అయితే మన సికింద్రాబాద్ బోయిన్పల్లి కాడనులా కొందరు కార్ల బిల్లి బిత్తిరి సూపులు చూసుకుంటా పోతురట. ఇక పోలీసులకు ఎందుకో అనుమానం కొట్టింది. కారును ఆపమంటే వాళ్ళు పారిపోయి ఈగురం పెట్టుకున్నారు. ఇక పోలీసులు కుటరా ఇక చేజింగ్లు చేసుకుంటా ఇట్లా 15 కిలోమీటర్ల ఎంబడిపడి లాస్ట్ కు దొరకబట్టిరు. అయితే కార్ను చెకింగ్ చేస్తే లోపల ఏమెలలే, మరి ఎందుకు పారిపోయారబ్బా అని ఇంకా గట్టిగా అనుమానం కొట్టింది. పోలీసులకు పుష్ప సినిమా మతికొచ్చింది. కథమిగా టైర్లను ఇప్పితే ఆ టైర్లలా పైసలెళ్ళినాయి, డిక్కీల ఇంకా కొన్ని కట్టలెళ్ళినాయి, సీట్ల కింద కొన్ని కట్టలు దాచిపెట్టిరు. ఇగో ఇవన్నీ అవే. అంటే పుష్ప సినిమాల కదా స్మగ్లింగ్ చేసినట్టు ఇటు ఈ నోట్ల కట్టలను స్మగ్లింగ్ చేస్తాండ్లన్నట్టు. ఈ దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేసిరు. అసలు గిన్ని గనం పైకం వీళ్ళకెక్కడిది, ఏడికెళ్ళి పట్టుకత్తాన్లు, ఎవరికిద్దామని చూస్తాన్లు, ఇవన్నీ ఎంక్వైరీ చేసే పనుల పడ్డరోలా. ఫోన్ పోతే పానం పోయినట్టే అవుతుంది కదా కొందరికి. అసంటిది పోయిన ఫోన్ మళ్ళా దొరికితే ఎట్లుంటుంది, ఎంత సంబరం అనిపిస్తుంది కదా. ఎందుకంటున్నా అంటే ఎందుకో చెప్తా గాని. అందరూ ఎందుకో కూసున్నారు అనుకుంటున్నారా? గిల్ల అందరు సెల్ ఫోన్లు పోగొట్టుకున్నారట. కొంతమంది దొంగతనం చేసిండ్రట. అయ్యా మా ఫోన్లు ఎవరో దొంగతనం చేసిండ్రు ఎట్లా అని నారాయణపేట పోలీసులకు చెప్పగానే ఎవ్వరేం బాధపడుకుండ్రి, కాస్త వెనుక ముందు అందరు ఫోన్లు పట్టుకుంటామని చెప్పిండ్రట. చెప్పినట్టుగానే చూడుండ్రి ఎంతమంది ఫోన్లు పట్టుకొని ఇస్తుండ్రో. వరెవ్వా ఒక్కొక్కరు చేతుల సెల్ ఫోన్ పట్టుకొని చిన్నగా మురుస్తలేరు. మా ఫోన్లు మాకు దొరికినే సార్ అనుకుంటా పోలీసులు ఒక్కొక్కరు పట్టుకొని ఫోన్లు ఇస్తుంటే కళ్ళల్లో ఆనందం చూస్తుంటే ఏమన్నా అనిపిస్తుందా నొల్లా. చూడుండ్రి ఒక్కొక్కలకు ఎంత ముద్దుగా వరుసగా కూర్చొని వాళ్ళ ఫోన్లు ఎట్లా చూపిస్తుండ్రో. ఏమి లేదన్నా గానీ 106 మంది సెల్ ఫోన్లు ఇచ్చిండ్రట. ఇప్పటి నుంచి ఎవ్వరు కూడా ఫోన్ ఓడగట్టుకున్నా ఈఎంఐ నంబర్ తోటి కంప్లైంట్ ఇస్తే కాస్త వెనక ముందైనా సరే మీ ఫోన్లు పట్టుకుంటా అని చెప్పి నారాయణపేట జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ సార్ చెప్పుకొచ్చిండు. నిజంగా సార్ చెప్తుంటే మస్త్ అంటే మస్త్ అనిపిస్తుంది కదా. మన నారాయణపేట జిల్లా పరిధిలో మన డిపార్ట్మెంట్ టోటలీ 106 మొబైల్ని రికవర్ చేయడం జరిగింది. దీంట్లో కొన్ని మన జిల్లా లోపల ఉంటుంది, కొన్ని జిల్లా బయట ఉంటుంది. సో దానికి ప్రాపర్ టీమ్ను తయారు చేసి ట్రాక్ చేయడం అంత ఈజీ కాదు. ట్రాక్ చేసినాక కూడా రికవరీ అనేది ఇట్ ఈస్ ఏ టాస్క్. ఇవన్నీ కూడా చాలా చేసి ఈరోజు మనం వాళ్ళందరికీ అందించడం జరుగుతుంది. ఐ కంగ్రాచులేట్ ఎంటైర్ ఆఫీసర్ వాళ్ళ టీమ్ అండ్ ఆల్సో ఐ వాంట్ టు ఎడ్యుకేట్ ఆల్ పబ్లిక్ ఎవరెవరు ఉన్నారో అందరినీ కూడా ఇమీడియట్గా ఎంత తొందరగా చేస్తారో అంత ఎర్లీగా మనం చేయగలుగుతాము. అలాగే వాస్తవతే మిస్సింగా లేకపోతే స్టోలన్ అని ప్రాపర్గా చెప్తే దాన్ని కూడా పట్టుకొని మనం ఎగ్జాక్ట్గా దాని ఇన్వెస్టిగేషన్ అయినా లేకపోతే దాని గురించి ట్రాకింగ్ అయినా మనం పెట్టగలుగుతాము. చూసిరు కదా గిరి గివాల్టి ముచ్చట్లు, మళ్ళీ వచ్చే పరి మంచి మంచి ముచ్చట్లు పట్టుకొత్తా ఉంటా మరి.